సివియర్ న్యూమోనియాతో మా దగ్గర అడ్మిట్ అయింది. సో తను ఆల్రెడీ బయట హాస్పిటల్లో ఒక 3 days అడ్మిట్ అయింది. ఫీవర్, ఆయాసము, దగ్గుతోటి బయట హాస్పిటల్లో ఒక 3 days అడ్మిట్ అయింది. సో అక్కడ ఏంటంటే రోజు రోజుకి కండిషన్ వర్సన్ అవుతూ వచ్చింది. సో పాప ఇనిషియల్గా ఆక్సిజన్ మీద ఉంది, తర్వాత బైప్యాప్ అంటాము, ఆక్సిజన్ తర్వాత లెవెల్. సో బైప్యాప్ పెట్టారు బయట హాస్పిటల్లో, అయినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వక పాపని ఇంటుబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టారు. సో న్యూమోనియా తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల వెంటిలేటర్ మీద పెట్టినా కూడా పాప ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోయింది. సో మన వెంటిలేటర్ మీద 100% ఆక్సిజన్ ఇచ్చినా కూడా పాప సాచురేషన్స్ 50-60 మధ్యలోనే మెయింటైన్ చేయగలిగింది. సో మన నార్మల్గా రూమ్ ఎయిర్ అంటే గాలి తీసుకున్నప్పుడే మన ఆక్సిజన్ లెవెల్స్ 98-100% మెయింటైన్ చేస్తాం. బట్ మనం ఆర్టిఫిషియల్గా వెంటిలేటర్ ద్వారా 100% ఆక్సిజన్ ఇచ్చినా కూడా పాప ఆక్సిజన్ లెవెల్స్ 50-60 కంటే ఎక్కువ మెయింటైన్ చేయలేకపోయింది. సో అదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే కనుక దాని తాలూకు ఎఫెక్ట్ మిగతా అవయవాల మీద పడి పాప ప్రాణానికి కూడా ప్రమాదం జరుగుతుంది. సో అలాంటి కండిషన్లో పాపని మన దగ్గరికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో మన దగ్గరికి వచ్చాక మనం ఏంటంటే పాప కండిషన్ని న్యూమోనియా విత్ సివియర్ ARDS అంటాము. సో ఈ కండిషన్లో ఏంటంటే పాప వెంటిలేటర్ మీద మెయింటైన్ చేయనప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్గా పాపను బోర్లా పడుకోబెడతాము. బోర్లా పడుకోబెట్టిన తర్వాత కూడా మెయింటైన్ చేయని పక్షంలో ఆఖరి ఆప్షన్గా ఎక్మో అనేది పెడతాము. ఈ నైట్ మనకి షిఫ్ట్ చేశారు. ఇమీడియట్గా నైటే మన పాపని బోర్లా పడుకోబెట్టాము. అయినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెద్దగా పాప ఇంప్రూవ్మెంట్ లేదు. 50-60 మధ్యలో మెయింటైన్ చేసేవి 60-70 వరకే మెయింటైన్ చేయగలిగింది. సో దాని ప్రోన్ వెంటిలేషన్ అంటాము బోర్లా పడుకోబెట్టడాన్ని. అయినా కూడా పాప మెయింటైన్ చేయలేకపోయింది. సో అందుకని ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మనకి మిగిలిన ఆప్షన్ పాపని బ్రతికించాలి అంటే ఎక్మో అని. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాము. అంటే ఇక్కడ పాపకి ఊపిరితిత్తులు పనిచేయడం లేదు, బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ని ఊపిరితిత్తులు ఇవ్వడం లేదు. సో అందుకని మనం ఊపిరితిత్తులు చేసే పనిని బయట మిషన్ ద్వారా చేయిస్తాము ఊపిరితిత్తులు రికవర్ అయ్యేది వరకు. సో ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇమీడియట్గా ఎక్మో ఇనిషియేట్ చేయడం జరిగింది పాపకి. సో ఇనిషియేట్ చేసిన వెంటనే పాపకి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో యూజువల్గా ఎవరికైనా కూడా ఎక్మో ఇనిషియేట్ చేశాక ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఊపిరితిత్తులు రికవరీ అవ్వడానికి నార్మల్గా ఎవరికైనా కూడా 10 రోజుల నుంచి 2 వారాలు టైం పడుతుంది. సో పాప లక్కీగా 1 weekలోనే ఊపిరితిత్తులు బాగా ఇంప్రూవ్ అయినాయి. నెమ్ము కూడా స్లోగా తగ్గటం స్టార్ట్ అయ్యి 1 weekలోనే ఆక్సిజన్ లెవెల్స్ అన్ని నార్మల్గా ఇంప్రూవ్ అయ్యి మనం ఎక్మో నుంచి పాపని వారంలోనే రిమూవ్ చేయగలిగాము. సో వారం తర్వాత ఒక 2 రోజులు వెంటిలేటర్ మీద ఉంటే ఆ తర్వాత వెంటిలేటర్ నుంచి కూడా పాపను బయటకు తీసుకురాగలిగాము. సో పాప హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళగలిగింది. సో ఇదంతా మనకి రమేష్ హాస్పిటల్లో ఉన్న టీం వరకు ఎక్మో ద్వారానే పాపను సేవ్ చేయగలిగాము. నా పేరు శ్రీలత, మేము గుంటూరులోనే ఉంటామండి. మా పాప పేరు సంజన, వయసు 14 సంవత్సరాలు. పాపకి ఫీవర్ వచ్చిందండి. ఫస్ట్ వస్తే 2 రోజులు మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము. 3వ రోజు ఆక్సిజన్ అందట్లేదు, ఊపిరితిత్తులో నొప్పి ఉందని చెప్పి హాస్పిటల్కి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిటీ స్కానింగ్ చేసి కొంచెం ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చింది, సీరియస్గా ఉంది, 3 రోజులు గడిస్తే కానీ మేమేం చెప్పలేమని చెప్పారు అక్కడ. 3వ రోజు ఇంకా అసలు బాగా సీరియస్ అయిపోయింది. 1 గంట 2 గంటల్లో అసలు ఏం చెప్పలేమంటే మా వారసులు ఇక్కడ రమేష్ హాస్పిటల్లో శిల్ప మేడంతో మాట్లాడి ఇక్కడికి సోమవారం నైట్ 9కి తీసుకొచ్చాము సార్. ఇక్కడికి తీసుకొస్తే ఎక్మో మిషన్ పెట్టారు మంగళవారం. మిషన్ మీద 1 వారం రోజులు ఉంది. మిషన్ తీసిన తర్వాత పాప కొంచెం రికవరీ అయ్యి శిల్ప మేడం బాగా అసలు 4 రోజులు పగలు నైట్ పాప దగ్గరే ఉండి ట్రీట్మెంట్ చేసి పాపని రికవరీ చేశారు మేడం. సునీత సిస్టర్, లావణ్య సిస్టర్ వాళ్ళు కూడా పాపని వాళ్ళ సొంత అమ్మాయిలా చూసుకుని బాగా దగ్గరుండి చూసుకున్నారు అమ్మాయిని. చేసిన రమేష్ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ అండి. పాప 2 weeks తర్వాత ఫాలోఅప్కి కూడా వచ్చింది. తను చాలా హ్యాపీగా ఉంది, ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పాప ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్లో ఉంది.